స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రోస్ట్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్లో ట్రెండులు నడుస్తాయి. కొత్తగా ఏదైనా వచ్చిందంటే చాలు అందరూ ఎగబడిపోతారు దానిపైన. దాంట్లో 2 ట్రెండ్లను తీసుకొని ఎంత క్రింజ్ చేశారో రియాక్షన్ వేలో రోస్ట్ చేద్దాం. అంటే ఈ వీడియో చేసే ముందు మా డాడీ వచ్చి అరే మనం మహా కుంభమేళకు పోతున్నాంరా రెడీగా అని చెప్పాడు. సో నాకు టైం లేదు, మళ్ళీ టైంకి వీడియో అప్లోడ్ చేయాలి, తప్పదు, లేదంటే రీచ్ పడిపోద్ది మనకి యూట్యూబ్లో, అసలే రీచ్ లేదు. సో ఇంకా నేను ఈ వీడియోస్ చాలా స్పీడ్గా పూర్తి చేసేస్తా. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది అంత ఎంటర్టైనింగ్గా ఉండకపోవచ్చు, బట్ నెక్స్ట్ మన స్వాగి గాడు తెలుసు కదా, మీకు మాట ఇచ్చాను, స్వాగి గాడి పార్ట్ 2 నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేద్దాం. ఇంకా ఎంత సాధిస్తారా ఇంటి పేరు అని ఎవరికి కావాలా ఇంటి పేరు కావాలా ఇంటి పేరు. అరే దాని ఫేజ్ చూడరా, ఎంత ఇన్వాల్వ్ అయిపోయింది యాక్టింగ్లో. అది కమల్ హాసన్ ఇది బచ్చా, బట్ యాక్చువల్గా కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కూడా 30 ఏళ్ళు వచ్చినా కానీ దీని ముందర బచ్చా ముందర పెద్దవాళ్ళు కూడా బచ్చా. అలాంటి యాక్టింగ్ రా, అలాంటి యాక్టింగ్ ఇది. కావాలా ఇంటి పేరు. అరే అది ఎంత కోపంతో చూస్తుందిరా. పుష్పాన్న మేనేజర్, నువ్వు పుష్పాన్న డ్రైవర్, నువ్వు పుష్పాన్న మనిషి. చిట్టి తల్లి నిన్ను చిటికెలు కొట్టమన్నారు. నువ్వు స్కూల్లో హోంవర్క్ ఎగ్గొట్టేసి మీ టీచర్ వచ్చి నిన్ను మొట్టికాయలు కొడుతుంది కదా నెత్తిపైన, ఆ మొట్టికాయలు కొడుతున్నావు నువ్వు అక్కడ. ఇదా ఎవరినైనా అడిగినా వాళ్ళు చేసి చెప్పుకో పుష్ప మంచి అని చెప్పుకుంటారు. పుష్ప అన్నప్పుడు ఇట్లెందుకు కొట్టుకున్నావు అమ్మా నువ్వు? ఇదంతా ఎందుకయ్యా? ఈయనెవరు? ఆడెర్రి పువ్వు. ఆయన ఎవరు? ఆడెర్రి పువ్వు. పుష్పాలన్నా ఇది నా మొగడంటే. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. ఇంకా అరే ఎవర్రా ఇళ్లతో ఇలాంటి వీడియోస్ చేయిస్తుంది తల్లిదండ్రి. కామెడీ. చీరే కట్టారు, జాకెట్ వేసారు, గాజులు వేసారు, వడ్డానం వేసారు. చలో రష్మిక మినీ పాప నువ్వు రీల్స్ చేసుకో, నేను డోరేమోన్ చూసుకుంటా, వెళ్తా, బాయ్. శ్రీవల్లి యాక్టింగ్ని వీళ్ళందరూ వచ్చి ఊసర వెళ్ళి యాక్టింగ్ చేస్తున్నారు చూడండి. ఇంకా ఎంత సాధిస్తారా ఇంటి పేరు అని ఎవరికి కావాలా ఇంటి పేరు. వెనకాల పెద్ద ఫోటోలే ఉన్నాయిరా. కావాలా ఇంటి పేరు. సైడ్కి ఆ అక్కని చూడరా, బ్లూ శారీ. వామ్మో ఆ ఫేస్ చూస్తేనే భయం వేస్తుందిరా. ఇంట్లో వాళ్ళ ఆయన పోసుకుంటాడు కావచ్చు ఈవిడని చూసి. మిడిల్ ఆవిడ మెయిన్ క్యారెక్టర్ అనుకుంటుందిరా అక్కడ. పుష్పాన్న మేనేజర్, నువ్వు వీళ్ళ ముగ్గుట్లో ఆ బ్లూ శారీ ఆవిడేమో చాలా కోపంగా చేస్తుంది, మిడిల్ ఆవిడేమో తనే మెయిన్ క్యారెక్టర్ అనేసుకుంటుంది ఊసర వెళ్ళి. ఈ సైడ్ క్యారెక్టర్ ఆమెమో పాపం నార్మల్ గా చేసిందిరా, మనం యాక్టింగ్ చేద్దాం అన్నట్టు చేసింది. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఓవర్ యాక్టింగ్ చేశారు. మనిషి ఇదా ఎవరినైనా 90 crores minus 1. God is great. ఒక్క నిమిషం భయ్యా, ఈ తక్కువ సమయంలో నేను నా అంతర్గత భావాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది నాకు చాలా సహాయపడింది. ఇక్కడ అత్యంత లాభకరమైన మార్గం ఏంటంటే ఇక్కడ క్రాష్ గేమ్. ఇది చాలా మందికి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని ఇస్తుంది భయ్యా. ఈ ఆట యొక్క నియమం సింపుల్ భయ్యా. ఒక ప్లేన్ అనేది ఇట్లా క్రాష్ అవుతా ఉంటది, మీరు డబ్బులు పెట్టాలి. అది క్రాష్ అయ్యే సమయం కరెక్ట్ గా మీరు పెట్టినారంటే ఇక మీకు డబ్బులు వచ్చేస్తాయి భయ్యా. ఇది క్రాష్ గేమ్ ఆదాయాన్ని ఇట్లా జోడిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ సమయంలో నా ప్రొమో కోడ్ కనుక మీరు ఉపయోగించాలనుకో 1,50,000కి సంబంధించిన 150 ఉచిత స్పిన్లు మీకు వస్తాయి భయ్యా. సో లింక్ అనేది నేను కింద కమెంట్ సెక్షన్ లో వదిలిపెట్టాను, వెళ్ళి క్రాష్ గేమ్ ఆడండి, డబ్బులు తీసుకోండి భయ్యా. Go with on your own risk, mama. This is a simulation game set in a virtual world and does not represent real life. Take frequent breaks and play responsibly. పుష్ప ఫ్రెండ్, నువ్వు పుష్పాన్న డ్రైవర్, నువ్వు పుష్పాన్న మనిషి. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఇదా ఎవరినైనా అడిగినా వాళ్ళు చేసి చెప్పుకో. అరే కమల్ హాసన్లు అసలు బచ్చాలరా. అసలు సినిమాలో యాక్ట్ చేసే చిరంజీవిలు, అల్లు అర్జున్లు, ప్రభాస్లు, ఈవెన్ ఎన్టీఆర్లు వీళ్ళందరూ పనికిరారా ఈ ఇన్స్టా రీలు డబ్బింగ్ చేసే వాళ్ళ దగ్గర. వీళ్ళు యాక్చువల్ యాక్టర్లు, వీళ్ళు సీరియల్ యాక్టర్స్, వీళ్ళు సీరియల్ కిల్లర్స్, యాక్టింగ్ సైకోలు. జీవితంలో ఏదైనా కానీ యాక్సెప్ట్ చేస్తా, కానీ ఇలాంటి వైఫ్ మాత్రం రావద్దురా. అంటే రీల్స్ చేసేవాళ్ళు చాలా డేంజర్ రోయ్. పుష్ప అంటే
అరే ఇంకా నేను వీళ్ళు ఇన్వాల్వ్ అయిన దానికి వెనక్కి తిరిగి ఇట్లా గట్టిగా కొట్టేసుకుంటారు అనుకున్నా, నార్మల్గానే కొట్టుకున్నారా, స్పృహతోనే ఉన్నారు వీళ్ళు. మనసు ఇందా ఎవరినైనా అండ్ అగైన్ ఒక రీల్ చుక్క. ఇంకా ఎంత సాధిస్తారా ఇంటి పేరు అని ఎవరికి కావాలయ్యా నీ ఇంటి పేరు? నువ్వు మేకప్ వేసావు ఓకే, దానిపైన ఫిల్టర్ ఎందుకు? పెళ్ళైనోడికి కావాలా ఇంటి పేరు? ఈవిడ ముస్లిం, ఈవిడ పేరు అఫ్రిన్. బట్ ఈవిడ యాక్టింగ్ కోసం బొట్టు పెట్టుకుంది, లిప్స్టిక్ పెట్టుకుంది, ఒక ప్లానింగ్, ఒక పర్పస్, ఒక విజన్. ఎవడం పుష్ప మేనేజర్. నువ్వు? పుష్ప ఫ్రెండ్. నువ్వు? పుష్ప డ్రైవర్. మరి జస్ట్ సినిమా పాట మీద డబ్బింగ్ చెప్పి జస్ట్ డ్యాన్సులు వేసి 2 లక్షల పైన ఫాలోవర్స్ కొట్టడం అంటే మామూలు విషయం మారా? ఎంతో పొట్టి పుట్టాలి టాలెంట్. పుష్ప అంటే పేరు కాదు. చూడు, యాక్టింగ్ కంటే నువ్వు వేసుకున్న మేకప్ ఎక్కువ ఉంది అక్కడ. ఆడెవడో పుష్ప 3లో నువ్వే హీరోయిన్ అంట. రే కళ్ళు. మనం ఆంటీలను చూసాం, స్కూల్కి వెళ్ళే ఆ పాపని చూసాం, అంగన్వాడికి వెళ్ళే అమ్మాయిని చూసాం కదా. ఇప్పుడు దాని చెల్లి వచ్చి రీల్ చేసింది, ఇది చూడండి. అక్క తురుము తోపైతే చెల్లి దానికి ప్రోరా. చూడండి. ఇంకా ఎంత సాధిస్తారా ఇంటి పేరు అని ఎవరికి కావాలయ్యా నీ ఇంటి పేరు? పెళ్ళైనోడికి కావాలా ఇంటి పేరు? ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో 99 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ ఎల్కేజీ ఇంగ్లీష్ టీచర్. మనం ఈ ఏజ్లో ఉన్నప్పుడు మనకి ₹1 ఇస్తే వెళ్ళి 2 ఆశ చాక్లెట్లు అనేవి దొరికేటప్పుడు అవి కొనుక్కొని వచ్చి తిని హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళం. కానీ వీళ్ళు కమలాసన్లు అయిపోతున్నారు కదా ఆ ఏజ్కి. ఆ ఏజ్లో మేము గోటీలు ఆడుకుంటూ ఒక గోటీ పడిపోతే ముక్కంతా చీమిడి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళే వాళ్ళం. వీళ్ళ యాక్టింగ్లు వామ్మో చాలా డేంజర్ ఉంది ఆ జనరేషన్. దేవుడు పైనే భారం వేశాం. ఇలా చిన్న బుడ్డ పాప నుంచి, అంగన్వాడీ పాప నుంచి, ఆంటీ అంకుల్ల నుంచి, అమ్మాయిల నుంచి, చివరికి ఫ్యామిలీ అందరూ ఈ రీల్ చేసి మింగారా. 2ని ఫాలో కండిరా అంటే ఆ ట్రెండ్ని క్రింజ్ చేస్తారు మన దగ్గర. తేజస్వి లోగ్ హై హమారే పాస్. అండ్ ఈ ట్రెండ్లో క్రింజ్ ఇంకా చాలు, ఎందుకంటే నేను ట్రావెలింగ్ లో ఉన్నా. సో నెక్స్ట్ వీడియో మన స్వాగీ గాడి మీద వస్తుంది, లేదా జిమ్ గర్ల్స్ మీద చేస్తా. స్వాగీ గాడి పార్ట్ 2 మాత్రం నెక్స్ట్ సాటర్డే అప్లోడ్ చేస్తాం మామ, వెయిట్ చేయండి. పార్ట్ 2 అని చాలా మంది కమెంట్లు చేశారు కాబట్టి చెప్తున్నా. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఎంతో కొంత నవ్వుకుంటారు, షేర్ చేయండి రా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు భయ్యా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన కంటెంట్ ఎంకరేజ్ చేయండి. అండ్ అది మళ్ళా రైట్.